మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నిన్న రాత్రి మా ఆయన సడన్ సర్ప్రైజ్ ఇచ్చారండి. నిజంగా నేనైతే షాక్ అయిపోతే వస్తారని కల్లో కూడా అనుకోలేదు. రమ్మంటే రాలేదు, కానీ నిన్నైతే కూడా ఇంకెలాగో వాలంటైన్స్ డే ఉందని చెప్పి వచ్చేసారంట. డ్యూటీ అయిపోతానే డ్యూటీ దిగేసి ఇంకా వస్తానే బ్యాగ్ అయితే తీసుకుంటానే నన్ను కూడా ఎత్తుకొంబో అలాగే అండ్రి. నేనైతే ఇంచుకున్నా కదిలించలేకపోతాండి. ఏనుగుని ఎవరైనా కదిలించగలరా? నేనైతే ఎలకపిల్ల, ఆయనైతే ఏనుగంట. నువ్వెక్కడున్నావు ఒక్క ఎలకపిల్లలాగా అని అంటారేమో, కానీ ఆయన ముందర మాత్రం నేను ఎలకపిల్లేనండి. ఇంకా వచ్చేటప్పుడు అలాగే బేకరీలోంచి స్వీట్స్ ఎగ్ పఫ్ అయితే కేక్ తీసుకొని వచ్చి ఆయన క్రాస్లో ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసిండ్రండి వస్తున్నానని చెప్పి. నేను షాక్ అయిపోతే ఇంకా వస్తున్నారు కదా, ఎలాగో వ్యాలంటైన్స్ డే ఉందని చెప్పి స్వీట్ అయితే చేశాను. ఈ స్వీట్కి ఏం పేరు పెడతారో పెట్టండి చూద్దాం. అది మళ్ళీ ఫస్ట్ నా చేతులతో చేసిండే స్వీట్ తినాలి. చూడైతే కాదా ఉంది, మళ్ళీ ఏం చేస్తావు? పడుతుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీరు ఓడోడు తీసుకుంటా దాంట్లో. ఆయన కేక్ పెట్టబోతే ఫస్ట్ నేను నా చేతులతో చేసిండే స్వీట్ అయితే తినిపిస్తానని చెప్పి తినిపించేస్తాండి. ఆ తర్వాత ఎగ్ పఫ్ అయితే తెచ్చిండ్రి. అందరం కలిసి కూర్చొని తినేస్తుంది. పెళ్ళికి ముందు పుట్టే ప్రేమలు ఎంతవరకు నిలబడతాయో నాకైతే తెలియదు, కానీ పెళ్ళైన తర్వాత పుట్టే ప్రేమ ఉంది కదండి, అది కష్ట సుఖాలని పంచుకుంటూ ప్రేమని ఆప్యాయతల్ని అన్నీ పంచుకుంటూ నిలబడుతుంది చూడండి ఒక పిల్లర్లాగా. ఆ ప్రేమ మాత్రం జీవితాంతము శాశ్వతంగా మనం బతికున్నంత వరకు అలాగే ఉంటుందండి. ఇంకా మా ఆయనతో నాకుండే బంధం మాత్రం అస్సలు విడదీయలేనిది. ఇంకా చెప్పాలంటే మా వాళ్ళందరూ అంటుంటారు, నువ్వు ఎవరిని ఇడ్చిచ్చినా మీ ఆయన మాత్రం ఇడ్చిపోవు కదా, మీ ఆయన అంటే అంత ప్రేమ నీకు, మీరిద్దరు ఎన్నేళ్ళైనా కానీ ఇలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగే ఉంటారు కదా అని అంటుంటారు. నిజంగా అది మాత్రం నిజమేనండి. ఇప్పటికీ మా ఆయన గంటకు ఒకసారైనా ఫోన్ చేస్తూ ఉంటారు. దూరంగా ఉన్నా కూడా దగ్గరగా ఉండేవాళ్ళు ఎంతమంది తిన్నావా లేదా అని అడుగుతారో లేదో నాకైతే తెలియదు, కానీ మా ఆయన దూరంగా ఉన్నా కూడా దగ్గరగా ఉన్నా కూడా దగ్గరగా ఉంటే నన్ను ఇడిసి అస్సలు అన్నం తింటారు. దూరంగా ఉంటే టైం టు టైం ఫోన్లు చేసి తిన్నావా, టీ తాగావా, కాఫీ తాగావా, ఏం చేస్తున్నావు, ఇక్కడ ఎలా ఉన్నావు అని చెప్పి మాటికి అడుగుతూనే ఉంటారు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకొని వచ్చిండ్రు. ఇంకా అందరూ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. ఎంజాయ్ అంటే ఎక్కడో బయటికి వెళ్ళి చేసేది కూడా కాదండి, ఇంట్లో ఉండి హ్యాపీగా అందరం కలిసి తింటాం కదా, అది కూడా ఎంజాయే. ఇంక ఈ ఐస్ క్రీమ్లో లాస్ట్ బైట్ ఉంటుందండి, అదంటే నాకు చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.